సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవయానము. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనము. అవును ప్రియులారా, ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వారి యొక్క జీవితంలో ఘనతను స్వతంత్రించుకునేటువంటి వారుగా ఉంటారు. అయితే ఇక్కడ ఈ జ్ఞానం అనేది ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు. పుస్తకాల ద్వారా వచ్చేటువంటి జ్ఞానము కొన్నిసార్లు ఘనతను కాదు కానీ అపకీర్తిని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. ఈనాడు అనేకులు ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్న వారుగా ఉంటున్నారు, కానీ వారి యొక్క జీవితంలో ప్రవర్తన దగ్గరకు వచ్చేసరికి జ్ఞానము లేనటువంటి వారిగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాలు అనేకం మనం గమనిస్తున్నాం. కానీ ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారో, అనగా శ్రేష్టమైనటువంటి దేవుని వద్ద నుంచి వచ్చేటువంటిది, పవిత్రమైనటువంటిదైనటువంటి ఆ జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యమే అందిస్తుంది మనకి. అటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారు ఘనత నొందుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథంలో కనుక మనం గమనించినప్పుడు అక్కడ బెల్షజరు రాజు ఒక విందు చేసుకుంటున్నప్పుడు ఒక చేతి వ్రేలు వచ్చి గోడ మీద ఒక రాత రాసింది. దాని యొక్క అర్థము తెలియక అతడు చేసినటువంటి పని ఏంటంటే, రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునికి వచ్చారు, కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పటైనను వారి వల్ల కాకపోయాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గారడి విద్య వాళ్ళు ఉన్నారు, కల్దీయులు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, గారడీ చేసేటువంటి వారందరూ ఉన్నారు. కానీ వారెవరికి కూడా ఆ యొక్క రాత అర్థం కానటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ రాజు కలవరపడిపోయి తన యొక్క ముఖారాన్ని వికారంగా చేసుకున్నటువంటి వాడిగా భయపడినట్లుగా మనం చూడొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి అధిపతులు రాజు అలా ఉండటం చూచి వచ్చి చెప్తున్నటువంటి మాట, మీ తలంపులు మిమ్మల్ని కలవరపడనియొద్దు, నీ మనసును నిబ్రంగా ఉంచుకోండి. నీ రాజ్యంలోనే ఒక మనుషుడు ఉన్నాడు, ఇతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానాన్ని బట్టి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడయుండుట నీ తండ్రి గనుకొనేను గనుక నీ తండ్రి యగు రాజుగు నెబుకద్నెజరు శకునగాండ్రను గారడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్కుల పైన అధిపతిగా అతనిని నియమించెను. అతడే ఈ దానియేలు. అతడు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలవాడై కలలు తెలియచేయుటకును మర్మములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకు జ్ఞానమును తెలివియు కలవాడుగా కనబడెను అని ఈ యొక్క దానియేలును గురించి చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. దానియేలు ఆ బబులోను సామ్రాజ్యానికి ఒక బానిసగా కొనుపోబడినటువంటి వ్యక్తి. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనాన్ని అసహించుకొని ఈలోక జ్ఞానాన్ని సంపాదించుకోవటం కాదు, కానీ అన్నిటికన్నా పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తద్వారా అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క మాటలకు దాని యొక్క అర్థాన్ని తెలియపరిచినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీ తండ్రి కాలంలో అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడుగా అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉన్నాడు. అతనిని పిలిపించినప్పుడు ఆ యొక్క రాతకి అర్థం తెలియపరుస్తాడు అన్నప్పుడు, అతన్ని పిలిపించి అడిగినప్పుడు దాని యొక్క భావాన్ని వివరించి చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. వివరించి చెప్పినప్పుడు ఆ రాజు చేసినటువంటి పని ఏంటంటే, బెల్షజరు అనేటువంటి రాజు ఆజ్ఞేయగా వారు దానియేలునకు ఉదారంగా వస్త్రమును తొడిగించి అతని మెడను బంగారపు హారపు వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారిగా చాటించరి. ఎంత గొప్ప ఆధిక్యతను ప్రభు అతనికి దయచేసాడో ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకని అంటున్నాడు, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఈ లోక జ్ఞానము వెర్రితనమైనటువంటి జ్ఞానము. ఈ లోక జ్ఞానాన్ని చూసుకుని అందరూ అతిశయిస్తూ ఉంటారు, కానీ ఇది ఎందుకు పనికిరానటువంటి జ్ఞానం అనే సత్యాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఒక బానిసగా వెళ్ళబడినటువంటి దానియేలు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి కల్దీయులను కానీ మాంత్రికులు కానీ శకునగాండ్రు కానీ గారడి విద్య చేసే వాళ్ళందరి మీద కూడా అధిపతిగా అతను నియమించి ఆ దేశ పరిపాలకులో 3వ స్థానాన్ని ప్రభు అతనికి కట్టిపెట్టాడు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మనం ఏ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామో ఆలోచించేద్దాం. నశించిపోయేటువంటి వెర్రితనముగా మార్చబడేటువంటి ఈ లోక జ్ఞానాన్ని బట్టి మనం అతిశయిస్తే పరలోక జ్ఞానాన్ని పొందుకో అని ప్రభు సెలవిస్తున్నారు. ఆ జ్ఞానము మరింతగా మన యొక్క జీవితాలకు ఘనతను తెచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైన సమాధానకరమైన పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైతే మీ జ్ఞానాన్ని పొందుకుంటారో వారు ఘనతను సాధిస్తారన్నావు నాయన, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. దాని యొక్క జీవితాన్ని మా ముందుంచారు నాయన. ఒక బానిసగా కొనిపోయబడినటువంటి వ్యక్తి ఆ యొక్క దేశంలో పరిపాలనలో 3వ స్థానాన్ని ఆక్రమింపచేసేటువంటి గొప్ప ఆధిక్యతను మీరు ఇచ్చారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అంతేకాదు కానీ మేము మీ యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారంగా ఉంటే మీ యొక్క నిత్య రాజ్యంలో శాశ్వతమైనటువంటి యుగయుగాలు ఉండేటువంటి మీ రాజ్యంలో మాకు ఆధిక్యతనిస్తానన్నారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి మీ జ్ఞానాన్ని పొందుకునే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.